మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ మనం కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల మనలో అంటే క్రైస్తవుల్లో లేకుండా ఉంటే మనం ఎంత నివసించినా కూడా ఈ భూమి మీద అదేమవుతూ ఉంటుందంటే వ్యర్థమవుతూ ఉంటుంది. ఈ ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు శరీరం అనేది ఏమవుతూ ఉంటుందంటే కృషిస్తూ బలహీన పడుతూ ఉంటుంది. బలహీనత పడినా కూడా ఆత్మ అనేది ఏమవుతూ ఉంటుందంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మ ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. ఏ విధంగా అంటే ప్రతిదినము మనము గత కొద్ది వారాలుగా నేర్చుకున్నాం. ప్రార్థన చేయటం వలన, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానం చేసిన దాని వలన, ప్రతిదినము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించడం వలన ఏమవుతూ ఉంటామంటే మన ఆత్మ అనేది వర్ధిల్లుతూ ఉంటుందండి. అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో క్రీస్తుని మనము వెంబడించే వారిగా ఉండాలి అనే విషయాన్ని మనం ఈ వారం నేర్చుకోబోతుంటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో క్రీస్తును మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఇప్పుడు క్రీస్తుని వెంబడించాలంటే ఆయన ఏ విధంగా ఉన్నాడు మొట్టమొదటిగా అనేది మనకి చాలా ప్రాముఖ్యతంగా మనం ఆయన గురించి మనం నేర్చుకోవాలండి. ఒక మనిషిని మనం ఈ భూమి మీద కూడా చూడండి, ఒక మనిషిని మరొక మనిషి ఫాలో చేస్తున్నారు అనుకోండి, వెంబడిస్తున్నారు అనుకోండి, ఆ వెంబడించే వారు కావచ్చు, వెంబడిస్తున్నటువంటి మరొకరు కావచ్చు, వాళ్ళ ఇరువురు కూడా ఎలా ఉండాలంటే ఒక మంచి మార్గంలో నడిచేవారైతే వెంబడిస్తే వీరు కూడా మంచి మార్గంలోకి వెళ్తారు. అంతేనా? ఇప్పుడు వెంబడించేవారు వారే తప్పైనటువంటి మార్గంలో ఉంటే వెంబడించేవారు ఎలా ఉంటారండి? వారు కూడా తప్పైనటువంటి మార్గంలో ఉంటారు. అందుకే మనకి బైబిల్ గ్రంథం ఏం తెలియపరుస్తూ ఉంటుందంటే ప్రారంభం నుంచి కూడా బైబిల్ గ్రంథం తెలియపరిచే ఒక చక్కటి మాట ఏంటంటే మన స్నేహం అండి. ఆ స్నేహం అనేది మనం ఎవరితో చేయాలో వారితో చేయాలి. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, మనం లేవి కాండంలో చూడగలం, మార్కు సువార్త, మత్తయి సువార్తలో కూడా మనం చూడగలం, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరు కూడా ఏం చేయండి? పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు పరిశుద్ధులైనటువంటి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాం? ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మనం ఎవరిని వెంబడిస్తే పరిశుద్ధులుగా ఉంటాం? మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు, ఆయన్ని మనం వెంబడించామనుకోండి, మనము దినదినము ఏమవుతూ ఉంటామంటే ఆ పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటామండి. నాడు చాలా మంది మీరు చూడండి వాళ్ళు చేసే స్నేహాన్ని బట్టి ఏమవుతున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు. నిజమా? ఇదంతా కూడా నిజం. ఒక పని దగ్గర కూడా మీరు చూడండి, పని చేసే ఒక చోటు మనం ఎవరితో స్నేహం చేస్తుంటామో అలవాట్లు మనకు వస్తాయి. ఒక స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, పిల్లలు ఇంకా ఒక ఉద్యోగం కావచ్చు, వాళ్ళు చేసే స్నేహాన్ని బట్టి ఆ అలవాట్లు వాళ్ళకి కొద్దిగా వస్తూ ఉంటాయి. అంతేనా? అయితే ఇక్కడ మనము ఒక వాక్య భాగాన్ని మనం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మనం వెంబడిస్తున్నటువంటి క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడు? మనము వెంబడిస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు మనం చూడండి, కొంతమందితో స్నేహం చేస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ యేసుక్రీస్తు వారి గురించి తెలియపరుస్తున్నాడండి. బాగా గమనించండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగముల వరకును ఉండును అంటే బాగా గమనించండి. ఇప్పుడు మనము వెంబడించవలసినటువంటి క్రీస్తు ఆయన ఎలా ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త తెలియపరుస్తున్నాడండి. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును
యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉండును. అంటే ఆయన స్థితిని మాత్రం మార్చుకోలేడండి. ఏం చేయలేడు? ఆయన స్థితిని మార్చుకోలేడు. మనం ఏం చేయగలము? మన స్థితిని మనం మార్చుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన స్థితిని మనం ఏం చేస్తూ ఉంటాం? మార్చుకుంటూ ఉంటాం. చెడ్డవారిగా ఉంటారు, మంచివారిగా ఉంటారు, మార్చుకోగలం. కానీ క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడట? నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగముల వరకు కూడా ఆయన అదే విధంగా ఉంటాడు. మరి అలాంటి ఆయన్ని మనం వెంబడించాలా లేదా? అలా ఒక్కటే రీతిగా ఉన్నటువంటి ఆయన్ని మనం వెంబడించాలా లేదా అంటే ఖచ్చితంగా అండి. మీరు ప్రారంభంలో ఒక జనాంగాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు మంచి బ్రతుకులు వాళ్ళకి రావాలంటే, వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ఎవరిని వెంబడించాలండి? ఎవరిని? దేవుణ్ణి వెంబడిస్తే మాత్రమే వాళ్ళు పరిశుద్ధత లేకొస్తారు. మొదటిది, దేవుణ్ణి వెంబడిస్తే మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి ఆ బానిస బ్రతుకులు వాళ్ళకి పోతాయి. ఒక మంచి దేశాన్ని, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. వాళ్ళకి చేస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయాన్ని మనము ఒక్కసారి చూసి ఇక్కడికి వచ్చేద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. దేవుణ్ణి వెంబడించినటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఎలా తీసుకొచ్చాడండి దేవుడు? ఆ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాను బయటకు అంటున్నాడు? గద్దరెక్కల మీద. అంటే ఇక్కడ గద్దలంటే వాస్తవంగా మనం ఫ్లైట్ అంటాం కదా, ఆ ఫ్లైట్ మీద ఒక దగ్గర ఇక్కడ కానీ ఫ్లైట్ మూవ్ అయింది అనుకోండి, అది గాల్లో వెళ్ళి ప్రయాణం చేయగలుగుతుంది. అంటే సురక్షితమైనటువంటి ప్రయాణం, అది చాలా క్షేమకరమైనటువంటి ప్రయాణం. ఏంటంటే ఒళ్ళు అలసట లేనటువంటి ప్రయాణం ఫ్లైట్ ప్రయాణం, అంతేనా? ఇప్పుడు ఏది బెస్ట్ అండి? బస్సు బెస్టా లేకుంటే ఒక ట్రైన్ బెస్టా, ఫ్లైట్ బెస్ట్ అంటే మీరు ఏది కోరుకుంటారు? బస్సే కోరుకుంటారా? ఫ్లైట్ కోరుకుంటారు. అవును, ఎందుకు? చాలా హ్యాపీగా గాల్లో వెళ్తుంది. అంటే ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు తీసుకొచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, ఎలా తీసుకొచ్చినట్టు వాళ్ళని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు గద్దరెక్కల మీద మోసుకొని వచ్చాను కదా, అంటే అంత క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అంటున్నాడండి. అది కింద మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎలా అవుతారంట? సమస్తమైనటువంటి దేశాలలో స్వకీయ సంపాద్యమగుదురు. అంటే మీరు నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? ఊరకనే వాళ్ళని గద్దరెక్కల మీద మోసుకొని తీసుకురారు. ఈనాడు కూడా మనం ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ఊరికి ఎదగలేమండి. మరేం చేయాలండి? మనం ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ప్రతిదినము మనము ప్రార్థన చేయగలగాలి, ప్రతిదినము మనం వాక్యం చదువుకోవాలి. మూడోది ఏంటంటే ఆయన ఆజ్ఞ ప్రకారం అన్నిటిని కూడా మనం గైకొనాలి. అలా గైకుంటూ ఉన్నప్పుడే ప్రతి దినము మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతాం. ఏం చేస్తాం? నిజం, ఈనాడు పిల్లలు చేసే స్నేహాన్ని బట్టి ఏమవుతూ ఉందంటే వాళ్ళు ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నారు. రాత్రి ఒక గృహానికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ అబ్బాయిని ఒక కాలేజీలో చేర్చారు. కనీసం ఒక వారం వెళ్ళాడు కాలేజీకి. వెళ్తే నాకు అక్కడ నచ్చలేదు, మారమండి అంటున్నాడు.
నేను వేరే దగ్గరికి వెళ్తాను. అడ్మిషన్ కట్టాము, వాళ్ళు ఇవ్వరంటే ఇవ్వకుంటే ఏంలే. ఇప్పుడు అడ్మిషన్ ముఖ్యమా, అబ్బాయి స్నేహం ముఖ్యమా? ఏది ముఖ్యం? నిజం, అక్కడ వసతి లేదు కాబట్టే అక్కడ చదవటానికి ఇష్టపడటం లేదు. అంటే ఈనాడు మనం చూసినప్పుడు మనము క్రీస్తుని వెంబడించే వారిగా మనం ఉండాలంటే మనం స్నేహం కూడా ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో, దేవుణ్ణి వెంబడించే వారితో మన స్నేహం ఉంటే మన ఆత్మ సంబంధంగా ఎదుగుతామండి. అయితే ఇజ్రాయేల్ ప్రజల విషయంలో మనం చూసినప్పుడు దేవుడు గద్దరెక్కల మీద వాళ్ళని తీసుకొచ్చాడు. ఆ అరణ్యం ఎలా తీసుకొచ్చాడట? గద్దరెక్కల మీద వాళ్ళని మోసుకొని వచ్చేదని కదా అంటాడు. అయితే రెండో సందర్భాన్ని ఏమంటున్నాడంటే మీరు శ్రద్ధగా నా మాట వినాలి అంటున్నాడు. అయితే 6వ వచనం అంటున్నాడు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నువ్వు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. అంటే ఇదంతా కూడా ఎవరి దగ్గర చెప్తున్నాడు దేవుడు? ఎవరి దగ్గర చెప్తున్నాడు? మోసే గారి దగ్గర చెప్తున్నాడు. మోసే గారి దగ్గర చెబుతూ మోసే వచ్చి ఇక ఈ ఇజ్రాయేల్ ప్రజల దగ్గర వెళ్ళి చెప్పాలండి. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలంటే కొంచెం నియమములు, నిబంధనలు నిబంధనలు ఉన్నాయి. ఈనాడు ఆత్మ సంబంధంగా మనం ఎదగాలంటే ఈనాడు మనము కూడా అంతే. ఏమైతే కట్టడలు, ఏమైతే ఆయన ఆజ్ఞలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా మనం లోబడే వారిగా ఉండాలి. అలా లోబడకుండా ఉంటే మనం ఏమవుము? ఆత్మ సంబంధంగా ఎదగలేము. నాడు చాలా కుటుంబాల్లో చూడండి ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన్ని వెంబడించవలసినటువంటి విధానంలో వెంబడించకపోవడం. ఏంటి? వెంబడించవలసినటువంటి విధానంలో వెంబడించకపోవడం ఏమవుతున్నారంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు దేవునికి దూరం అవుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే. గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినటువంటి దేవుడు అంత కష్టపడి వాళ్ళని ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తే పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళ బ్రతుకులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయండి? ఆత్మ సంబంధంగా ఎదగలేకపోయారు, భ్రష్టు పట్టిపోయారు. కారణం అక్కడికి వెళ్ళిన తర్వాత వారి యొక్క స్నేహం. అయితే ఇక్కడ ఒక 3 సందర్భాలు ఈరోజు మనము నేర్చుకోవటానికి మనము త్వరగా ప్రయత్నం చేద్దాం. మన యొక్క స్వాస్థ్యము, మన ఆస్తి అనేది ఎలా ఉందంటే క్రీస్తులో దాచబడి ఉన్నది. మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనము క్రీస్తుని వెంబడిస్తే ఏంటి లాభము? ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఎదగాలంటే, ఆత్మ సంబంధంగా మనం అభివృద్ధి చెందాలంటే ఏంటి లాభం? మనకి స్వాస్థ్యం అనేది ఉంచబడిందండి. ఉందా? ఎక్కడుంది స్వాస్థ్యం? మన ఆస్తి అనేది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం క్రీస్తును వెంబడిస్తే, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వెంబడిస్తే ఏంటి లాభం? వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎదుగుదలలో దేవుణ్ణి వెంబడిస్తే వాళ్ళకేంటి లాభం? ఏమి లేదా? ఉంది. ఏంటి? పాలు తేనెలు ప్రపంచ దేశం ఇస్తాడు దేవుడు, ఇచ్చాడు వాళ్ళకి. అంటే వాళ్ళు వెంబడించకుండా కూడా ఇస్తాడా? ఎవరైతే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వెంబడించలేదో, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు కట్టడలకి లోబడలేదో వాళ్ళందరినీ కూడా అరణ్య మార్గంలో సంహరించాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, మీరు నీతిగా ఉంటే నేను పాలు తేనెలు ప్రపంచ దేశం ఇస్తాను నన్ను వెంబడించుకుంటే. ఈనాడు చాలా మందికి ఏంటంటే వెంబడించుకున్న ఇస్తే ఏం పోయింది, అక్కడ పోయిన తర్వాత బాగుంటాం కదా అంటారు కదా. ఏమండి? వెంబడించుకున్నా ఏముందండి, 1-2 పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇస్తే పోదు, ఇక మేము జాగ్రత్తగా ఉండము, అక్కడికి వెళ్ళి అంటారు. కుదురుతుందా అది? మీరు ఎగ్జాంపుల్ ఇజ్రాయేల్ ప్రజలను తీసుకోండి. ఆ అరణ్య మార్గంలో ఎవరైతే వెంబడించవలసినటువంటి విధానంలో వెంబడించలేదో, ఎవరైతే ఆత్మ సంబంధంగా ఎదగలేదో వాళ్ళందరూ కూడా అరణ్య మార్గంలో చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఈనాడు కూడా అంతే.
ఈనాడు కూడా ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలంటే వెంబడించే విధానం ఉందండి. ఏంటి? ఆయన ఏమైతే మనకు ఏర్పాటు చేశాడో ఆయన ఆజ్ఞలు కట్టడలో మనము చేయగలిగితే ఖచ్చితంగా మనకి మన ఆస్తి, మన స్వాస్థ్యం అనేది పరలోకంలో దాచబడి ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మొదటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనకు స్వాస్థ్యముగా మన ఆస్తి అనేది ఎక్కడ? పరలోకంలో ఏర్పరచబడి ఉన్నది. ఎప్పుడు? మనం ఈ భూమి మీద ఆత్మ సంబంధంగా మనం ఎదిగినప్పుడు. చూడండి, మొదటి సందర్భాన్ని మనం నేర్చుకుందాం. కొన్ని 3 సందర్భాలు మాత్రమే ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం. 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? తన కుమారుని పంపెను. ఎప్పుడైతే మలాకీ గ్రంథం పూర్తి అయిపోయిందో ఇక దేవునికి ఏం అర్థమైందంటే, నా కుమారుడి భూమి మీదకు పోకుండా వీళ్ళలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి ఎవరికి సాధ్యము కాదు. పాపము ఉన్నటువంటి వీరందరినీ కడిగి పరిశుద్ధపరిచి ఏం చేయాలి? తిరగా నా దగ్గర పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను వీళ్ళు నిలువబడాలంటే నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు భూమి మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో అయితే మనము క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి అంటున్నాడు 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని. బాగా గమనించాలండి, ఏమంటున్నాడు? పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని. ఇప్పుడు దేవునికంటూ ఒక నిర్ణయం ఉంది మన పట్ల, ఆనాడు ఉన్నటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి మనుషుల పట్ల. ఏముందండి? ఏముంది? దేవునికంటూ మనుషులకు ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆ ఆలోచన? పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని అందరికి ఇస్తాడండి ఆ ఆశీర్వాదం. అందరికి ఇస్తాడు. పరలోకంలో ఉన్నాయి కానీ భూమి మీద ఉన్నాయి కానీ ఆ నిజమైనటువంటి ఆశీర్వాదం అందరికి ఇస్తాడా దేవుడు? అందరికి ఇవ్వడా? మరి ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడట? ముందుగానే నిర్ణయించుకొని. బాగా అర్థమైందా? చూడండి, అంటే మనం అనుకున్నట్టుగా కాదు, మనకంటూ ఒక ప్లాన్ ఉంటుందండి. ప్రతి విషయంలో చాలా ప్లాన్లు వేసుకుంటాం కదా. ఉదాహరణకి తల్లిదండ్రులకి బిడ్డలు ఉన్నారు అనుకోండి, ఆ బిడ్డల పట్ల ఎన్ని ప్లాన్లు వేసుకుంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. నేను మా అబ్బాయిని ఈ విధంగా చూడాలనుకుంటున్నాను, ఇదిగో మా అమ్మాయిని ఈ విధంగా చూడాలనుకుంటున్నాను, వాళ్ళని మంచి ప్రయోజకులుగా చేయాలనుకుంటున్నానని తల్లిదండ్రులకి ఎప్పుడు ఉంటుంది ఆ ఆలోచన? బిడ్డలు పుట్టక ముందే. ఈనాడు చూడండి, బిడ్డలు లేనటువంటి వారు సంపాదన చేశారనుకోండి, ఎవరి కోసం సంపాదన చేస్తారండి? వాళ్ళకు ఒక నమ్మకం, మాకు బిడ్డలు పుట్టబోతారు, ఈ పుట్టబోయే బిడ్డలకి మేమేం చేయాలి? ఆస్తి సమకూర్చాలి, వాళ్ళు రేపు బాగుండాలి. ఈనాడు మనం కూడా అంతే. ఆత్మ సంబంధంగా మనము ఎదగటానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరలోకం మనం పొందుకోవటానికి ఆయన మనల్ని ముందుగానే ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి తనలో తాను నిర్ణయించుకొని. బాగా గమనించండి, అంటే పనికి మాలినటువంటి మనుషులకి, నిజం పాపులుగా ఉన్నటువంటి మనుషులకి
కడిగి పరిశుద్ధపరిచి ఒక మంచి స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తాడంటే ఈనాడు దేనికోసం ప్రయాసపడుతున్నాడండి మనుషులు? దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసం ఎంత ప్రయాసం ఉందో చూడండి మనుషులకి. చాలా లెక్కలు వేసుకుంటారు, చాలా లెక్కలు కట్టుకుంటారు. దేనికోసం పరుగులు ఎడుతూ ఉంటుంది మనస్సు అనేది. పరుగులు ఎత్తదా? కానీ మనము ఆత్మ సంబంధంగా మనం ఎదగాలంటే, ఆత్మ సంబంధంగా మనం దేవునిలో ఉండాలంటే, నేను క్రీస్తును వెంబడించాలి. వెంబడిస్తే ఈ భూలోకంలో భూమి మీద కానీ నేను ఆశీర్వదింపబడినటువంటి వారులుగా ఉంటాను. ఈ భూమిని దాటిన తర్వాత కూడా నేను దేవునితో ఉంటాననే ఆలోచన ఉంటుందా మనకి? అలాంటి ఆలోచన దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. భూమి మీద ఉన్నా కూడా ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఉండాలి, భూమిని దాటినా కూడా ఆశీర్వదింపబడినటువంటి వారిగా మనం ఉండాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడట? ముందుగానే నిర్ణయించుకుని. ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మొదటి సందర్భాన్ని మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆయన మన కోసం స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడు. ఆస్తి అయితే కింద అంటున్నాడు, మనం కొంచెం ముందుకెళ్ళి చూసినప్పుడు 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు, బాగా గమనించాలి, ఎరడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ వలన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అయితే మనము పొందుకోబోయే ఆ స్వాస్థ్యానికి ఎవరు సంచకరువుగా ఉన్నారు? క్రీస్తు ప్రభువారు. అంటే మన కోసం, ఆనాడు ఉన్నటువంటి ప్రజల కోసం దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందండి? ఏ విధంగా ఉంది? మనల్ని ఈ భూలోకంలో కానీ భూమి దాటిన తర్వాత కానీ మనకంటూ ఒక మంచి స్థితిని, ఒక ఆస్తిని, ధనాన్ని మన కోసం ఏం చేశాడంటే ఆయన ముందుగానే సమకూర్చుకున్నాడు. ఎంతమందికి మనకు అర్థమవుతుందండి ఈ మాటలు? అందుకంటాడు, ఒకసారి మార్కు సువార్తలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడండి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, క్షమించండి, మొదటి అధ్యాయము 16వ వచనం. మొదటి అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, పదహారు 17 వచనాలు, అది 17వ వచనం చూద్దాం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేదునని వారితో చెప్పెను. ఏం చెప్పాడండి? కింద 16వ వచనం చెప్తూ ఉంటాడు, ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు సముద్రమును ఒడ్డున చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యేసుక్రీస్తు వారు వెళ్ళి ఏమంటున్నాడండి? యేసు, నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. 19వ వచనం, 18వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఏం చేశారంటే, వాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో వలలు వేసుకుంటూ చేపలు పట్టుకుంటున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, మీరేం చేయండి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ వృత్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈ వృత్తిని మీరు విడిచిపెట్టండి, మీరేం చేయండి, నన్ను వెంబడించండి. ఈనాడు మనం ఎవరికన్నా చెప్తామండి, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థనకు రండి, ఇదిగో వాక్యం నేర్చుకోండి, దేవుని గురించి తెలుసుకోండి, దేవుని గురించి తెలుసుకుంటే నిత్య జీవం ఉంది, ఆత్మ సంబంధంగా మనం ఎదగతాం. ఈ విషయాలు మనం ఎవరికన్నా చెప్తామా? ఎంతమందిని మనం చెప్తూ ఉంటాం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు? సరే, శనివారం ఎంతమందికి మనం ఫోన్ చేస్తాం, రేపు ఉదయం మేము ప్రార్థనకి వెళ్తున్నాం, రాగలవా అని? మన స్నేహితులు ఎవరు లేరా? చాలా మంది ఉంటారు. ఎంతమందికి చెప్పగలుగుతున్నాం? కానీ చేపలు పడుతున్నటువంటి జాలరుల దగ్గరకు వెళ్ళి నన్ను వెంబడించండి అని అలాంటి వారిని ఎలాంటి ప్రయోజకులుగా చేశాడు క్రీస్తు ప్రభువారు? మీరు బాగా గమనించండి. చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి ఆ చేపలు పట్టే వారిని మనుషులను పట్టే జాలరులుగా తయారు చేశాడు. ఏం చేశాడు? మనుషులను పట్టే
జాలరులుగా వారిని తయారు చేశారు. నిజం, ఈనాడు మనము ఆత్మ సంబంధంగా ఇక్కడ కూర్చొని ఎదుగుతున్నామంటే ఆనాడు చేపలు పట్టే వాళ్ళే కారణం. నమ్ముతారా నమ్మరా మీరు? వాళ్ళే కానీ ఏర్పరచుకోకుండా, వాళ్ళే కానీ సువార్తను తీసుకురాకుండా ఉంటే, క్రీస్తు ప్రభువార్త ఈ సువార్త అనేది ముగించబడి ఉంటే ఇక అపోస్తులు మన దగ్గర తీసుకొచ్చే వాళ్ళ ఈనాడు మనము ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళమా? లేదు. అయితే మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు? మనల్ని ఎందుకు దేవుడు ఇంత అభివృద్ధి చేస్తున్నాడు? కానీ మనం అభివృద్ధి అంటే ఏమనుకుంటామండి? అభివృద్ధి అంటే మనకి ఆస్తి, అంతస్తు, ధనము, డబ్బు, మనం ఉండే ఇల్లు, స్తోమత, ఇదంతా కూడా మనం అభివృద్ధి అనుకుంటున్నాం. దాన్ని అభివృద్ధి అనరు. ఎందుకంటే ఎందుకు దాన్ని అభివృద్ధి అనడం లేదంటే బైబిలు మనల్ని ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఎపిసిలో చెప్పాడు, ముందుగా తన కోసం మనల్ని నిర్ణయించుకొని ఎలా ఉండాలని మనం నిర్ణయించుకున్నాడు. ఒక స్వాస్థ్యం ఉంది భూమి మీద కానివ్వండి, పరలోకంలో కానివ్వండి. మనము ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండటానికి ముందుగా నిర్ణయించుకున్నాడండి. అయితే రెండో సందర్భాన్ని మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండో సందర్భం ఏంటది? మనము త్రొట్టిల్లకుండా ఉండాలండి. ఏం చేయకూడదు? త్రొట్టిల్లిపోకూడదు. మనం నిలబడినటువంటి స్థితిని మనం గట్టిగా నమ్మాలి. చూడండి, కొంతమంది ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, కాదు ఇది చేస్తే బాగుంటుంది, ఇలా ఇట మారి వెళ్ళి వాళ్ళు చాలా మంది ఇబ్బందుల్లో పడినటువంటి వారు ఉన్నారు. లేరా? ఉన్నారు. ఒకసారి మనం చూసినప్పుడు రెండో సందర్భాన్ని మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనము త్రొట్టిల్లకుండా మనము కాపాడబడాలి. త్రొట్టిల్ల పడకూడదు, ఇటు అటు ఉండకూడదు. మనం ఉంటే మనం దేవుని వైపు ఉండాలి, లేకుంటే ఎటువైపు ఉండాలి? లోకం వైపు ఉండాలి. రెండు వైపులో ఉండి ఇద్దరికి మనం ఏం చేయలేము. అటు అపవాది కావచ్చు, ఇటు దేవునికి కావచ్చు, మనం న్యాయం చేయలేము. అది ఇక్కడ చూసినప్పుడు యూదా పత్రిక, ఒకే అధ్యాయం ఉన్నటువంటి యూదా పత్రికలో మనము చిట్ట చివరిగా ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. యూదా పత్రిక మనం చూసినప్పుడు 24వ వచనమండి. 24వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము 24, 25 వచనాలు కంబైన్డ్గా ఉంటాయి. మనం చూద్దాం. యూదా పత్రిక 24వ వచనం, ఒకే అధ్యాయం ఉన్నటువంటి పుస్తకం. త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుకున్నటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. ఇప్పుడు త్రొట్టిల్లకుండా ఉండటానికి మనల్ని తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించి, మీరు బాగా గమనించినప్పుడు జాలరుల దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళు ఎలా ఉన్నారు? చేపలు పట్టుకుంటూ ఉన్నారు. ఆ చేపలు పట్టే వాళ్ళని త్రొట్టిల్లకుండా ఒక నమ్మకాన్ని ఉంచి వెళ్ళిపోయాడా? వాళ్ళకి ఉంచి వెళ్ళిపోయాడా లేదా? ఈనాడు చాలా మంది చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే, చెప్పడం బాగుంటుంది సార్, చెప్పడం చాలా బాగుంటుంది, కానీ మా కుటుంబంలోకి వచ్చి చూస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టే స్థితి ఉంటుంది మా ఇంట్లో. దేవుని వెంబడించలేము, చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇంట్లో ఒకే యాతన ఉంటుంది, గొడవలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నేను దేవుణ్ణి ఎలా వెంబడించాలి, ఎలా త్రొట్టిల్లకుండా ఉండగలమని మనం అనుకుంటామండి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనము మోకరేసి ఇంట్లో మనం మోకరించి దేవునికి ప్రార్థించితే ఖచ్చితంగా దేవుడు మన మొర వింటాడు. వింటాడు. క్రూరులను మార్చాడు దేవుడు, దొంగతనం చేసినటువంటి వాళ్ళని మార్చాడు దేవుడు, ఇంకా పాపులను మార్చాడు దేవుడు. అయితే మనకి చిన్న సమస్యలు, ఈ చిన్న సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం అంటే, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఒక మాట చెప్తున్నాడండి. చూడండి, కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినప్పుడు, క్షమించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. త్రుటిల్లకుండా ఎలా ఉండాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. మనం శరీర ప్రకారం నడుచుకున్నచో మనం శరీరంతో ఏం చేయకూడదట? యుద్ధం చేయకూడదు. శరీరంతో మనం ఏరే వాళ్ళని పోట్లాడటమో, కొట్టడమో, చేయడమో ఆ విధంగా చేయకూడదు. అందుకే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో క్రీస్తుని ఎందుకు వెంబడించాలంటే, ఆయన్ని వెంబడించట్లో ఏం నేర్చుకోగలం? ఆయన కొడితే కొట్టించుకున్నాడు, బూతులు మాట్లాడితే మాట్లాడించుకున్నాడు, అవమానం పడ్డాడు, ఇంకా నిందలు, ప్రతిదీ లోకంలో ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా భరాయించాడు. ఎవరి కోసం అండి? మన కోసం. మనం ఆత్మ సంబంధంగా ఎదగటానికి, ఆయన్ని వెంబడించడానికి ఆయన ఏం చేశాడంటే వీటన్నిటిని నెరవేర్చి ముందుకెళ్ళాడు. అందుకే కింద అంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఎలా ఉన్నాయంట యుద్ధం అనేది? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన అంటున్నాడు, మా యుద్ధం అనేది మీరు కొడితే కొట్టేదో, మీరు అంటే మేము మరలా అనేదో అది కాదండి. దేవుని ఎదుట దుర్గములు పడదోయ జాలినంతవి అంటున్నాడు. అంటే దేవుని మధ్య కనపడనటువంటి అపవాది, దేవునికి మనకి మధ్యలో ఎవరున్నారు? కంటికి కనపడనటువంటి అపవాది ఉన్నాడు. ఈ అపవాది ఏం చేస్తున్నాడు? మనుషుల్ని బలహీనతలోకి తీసుకెళ్తాడు. మనుషుల్ని దేవుడు విడిచే విధంగా చేస్తూ ఉంటాడు. మనుషులు దేవుని వైపు లేకుండా అపవాది వైపు ఉండేటట్టు ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాంటి ప్రేరేపణలో అప్పుడు దేవుని ఎదుట కంటికి కనబడినటువంటి ఆ అపవాదిని పడగొట్టాలి. మరి ఏ విధంగా పడగొట్టగలం మనము? దేవుని ఎదుట ఉన్నటువంటి, దేవునికి మనుషులకి మధ్యలో ఉన్నటువంటి అపవాదిని పడగొట్టాలంటే అది ఆత్మ సంబంధంగా మాత్రమే. అందుకంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరేంటి? దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఒక్కటే పిల్లలు, మనము ప్రతి దినము దేవుని ఎదుట మోకాలేసి మనం ప్రార్థన చేయడం మొదటిది. వాక్యాన్ని చదువుకోవడం వల్ల మనం ఖచ్చితంగా ఏం చేయగలమంటే ఆత్మ సంబంధంగా బలం పొందుకోగలం. టైం ఉండదు కొంతమందికి, పనికి వెళ్తామండి, చాలా బిజీ, ఉదయం వెళ్ళి రాత్రి వస్తాం. ఉదయం వెళ్ళి రాత్రి వచ్చినా కూడా ఇప్పుడు మొబైల్లోనే బైబిల్ వచ్చిందా? పని దగ్గర మనం ఏం చేయొచ్చు? ఖాళీగా ఉన్నప్పుడు కనీసం ఒక 10 నిమిషాలు ఏదైనా ఒక మంచి అధ్యాయం తీసుకొని మనము ఆత్మ సంబంధంగా ఎదగొచ్చా, ఎదగకూడదా? అలా ఖాళీ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు చదువుకుంటూ ఉంటే మనము ఏం చేయగలమంటే దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటాడంటే దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము కలిగి ఉన్నది. దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ అపవాదిని పడగొట్టాలంటే ఒక్కటే మార్గం ఏంటంటే ఈ వాక్యానికి ఉందండి శక్తి. కానీ కొంతమంది ఏమైపోతూ ఉంటారంటే త్రొట్టిల్లుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మేము ఏమైపోతామో, ఏమవుద్దో, మా పరిస్థితులు ఎలా ఉంటాయో, అయ్యో ఇంత కష్టం వచ్చింది, కష్టం నుంచి నేను బయటపడతానంటావా అని మనుషులను అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారండి మనుషులను అడిగితే? దీని నుంచి నువ్వు రాలేవు బయటకు అంటారు, ఇంకా కురుంగిపోతారు. అదే దేవుణ్ణి అడిగితే ఏం చేయగలడు ఆయన? ఖచ్చితంగా ఆపద నుంచి మనల్ని ఏదో ఒక విధంగా మనం విడిపించుకోగలడు. అలా విడిపించుకోవడానికి ఆయన అన్నాడు, పరలోకంలో కానీ భూమి మీద కానీ ఆయన ఏం చేశాడంట? ముందుగా మన కోసం ఏర్పాటు చేశాడు ఏ విధంగా ఉంచాలని. అప్పుడు ఆ ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం అందుకోవాలంటే దేని ద్వారాగంటే? ఒక ప్రార్థన ద్వారాగా, ఒక వాక్యం ద్వారాగానే. అవునా? అయితే మూడోది ఏంటంటే, మూడో విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, రెండో విషయాన్ని మనం నేర్చుకున్నాం. త్రుట్టిల్లకుండా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? దేవుని వాక్యములో మనము బలంగా ఉండాలి.
దేవుని వాక్యంలో దేవునికి ప్రార్థన బలంగా మనం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా త్రొట్టెళ్ళాం. మనం దేవుడు ఏం చేయడు, మనల్ని ఓడిపోనివ్వడు. మీరు ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ప్రారంభంలోనే మీకు చూపించాను. వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చాడట? పాలు తినుడు ప్రపంచ దేశానికి వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చాడు? గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చాను కదా అంటున్నాడు అండి. ఎలా మోసుకొని వచ్చాడట అంటే ఆ కారు చీకట్లో, ఆ అరణ్య మార్గంలో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు కనీసం నీతిగా బ్రతికినటువంటి వాళ్ళకి వాళ్ళ కాలి గోటి కంటాం కదా, ఒక్క అంత కూడా ప్రమాదం జరగకుండా దేవుడు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? నిజం, ఆ అరణ్య మార్గంలో లైట్లు ఉన్నాయండి. అయినా దేవుడు ఏం చెప్పాడు? పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను. పోయిన వారం మనం చూసాం చాలా విషయాలు. ఆ అరణ్య మార్గంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు త్రొట్టిల్లకుండా దేవుళ్ళు నిలకడగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా అక్కడ చేర్చగలిగారు. త్రొట్టిల్ల పడిపోయినటువంటి వారందరూ కూడా సంహరింపబడ్డారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనం అంతం వరకు మనం ఎలా ఉండాలంటే సహించగలగాలి. ఒకరోజు సహించి రెండో రోజు విడిచిపెట్టడం కాదు. ఒకసారి మనసు ఉన్నప్పుడు మౌనంగా ఉండడం, మనసు లేనప్పుడు ఓపికని ఇడుచుకొని మళ్ళీ ఎదురు తిరగడం కాదు. ఎలా ఉండాలి మనం? 10 మంది చూడండి, మాట్లాడతారు. భర్త ఏమని అన్నాడు అనుకోండి, విపరీతంగా మాట్లాడతారు. భార్య ఏమన్నా అన్నది అనుకోండి, మా భార్యలే మాట్లాడింది ఒక మాట అని ఓర్చుకునే గుణం ఉంటుందా? ఇద్దరికీ ఉండదు. కొన్ని సందర్భాల్లో భర్తకి ఉండదు, భార్యకి ఉండదు. మనం పోయిన వారం బైబిల్ తరగతిలో చూసాం. పోట్లాడుకుంటూ ఉంటారు, మధ్యలో పిల్లలు ఏమైపోతారు? ఒక పిల్లాడు చెప్తున్నాడు, మీకు కూడా చాలాసార్లు చెప్పాను, ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది అన్నా అంటున్నాడు. ఏం తంబి అంటే, ఇంటికి వెళ్తే మా అమ్మ మా నాన్న గొడవ పడుతూ ఉంటారు, దాన్ని చూస్తూ ఉండాలి దినమంతా. నిద్ర బారు, రాత్రి అంతా గొడవ పడతారట వాళ్ళు. ఎప్పుడు? రాత్రి మొత్తం కూడా నిద్రపోరు, గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలో నేను మా అక్క ఇద్దరం కూడా ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలి. మేము ఎలా ఎదగాలి చెప్పండి అంటున్నాడు. నిజమండి, కుటుంబాల్లో ఆ విధంగా ఉన్నప్పుడు ఎలా ఎదగతారంటే, అవును వాళ్ళు సహించగలగాలి. సరే, భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, భార్యకి ఏం కలగాలి? ఓర్చుకునే స్వభావం ఉండాలి. భార్య ఒక మాట అన్నది అనుకోండి భర్తని, ఓర్చుకునే స్వభావం ఉండాలి. ఆ ఓర్చుకునే స్వభావం మనలో లేకుండా ఉంటే మనం ఆత్మ సంబంధంగా ఎదగము, అది క్రీస్తును వెంబడించినట్టు కాదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి, ముగించేసుకుందాం. మత్తయి సువార్త 3వ సందర్భాన్ని మనం చూస్తున్నాం. 24వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, అనేకులైన అబద్ధ ప్రవర్తనలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఏమంటండి? ఈ కడవరి దినాలలో మనం చూసినప్పుడు అనేక మంది అబద్ధాలు ఎక్కువైపోతాయి, మరలా అక్రమం అనేది ఎక్కువైపోద్ది. అయితే ఆయన ఏమంటుండంటే, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. నిజం, మనం బాప్తిస్మం పొందిన తర్వాత మనకి ఏం అవసరమైనదంటే ఓపిక. ఏమవసరం? సహించే గుణము మనం కలిగి ఉండాలి. ఒక మాట అన్నారు అనుకోండి ఎవరన్నా, ఆ అన్నటువంటి మాటను తీసుకొని మనము కొంతమంది ఏం చేస్తారంటే దాన్నే పట్టుకుని దాన్నే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చేయరా? ఎక్కువైనటువంటి మంది ఏం చేస్తారండి, ఒక మాట పొరపాటుగా అన్నారనుకోండి, అంటే అన్నారులే అనే స్వభావం ఉండదు, ఇక దాన్నే పట్టుకుంటారు. నేను చాలా మంది చెప్పేది అదే. మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి మనం ఏం చేయాలంటే, మనం సహించే గుణం ఎప్పుడు వస్తుందంటే, మనకి బాగా గమనించండి అందరూ, ఒక మాట మనల్ని అన్నప్పుడు పొరపాటుగా ఒక మాట అన్నారనుకోండి, మనల్ని సహించే గుణం మనకి ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళు ఆ మాట అన్నదే మనం గుర్తుపెట్టుకోకూడదు. మరి ఏంటంటే, వారు మన పట్ల చేసిన మంచి కూడా ఉంటుంది, ఉండదా? ఏమి చేయరా? ఆ మంచిని ఎప్పుడైతే మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటామో, వాళ్ళు మరలా ఆ కీడుని చేసినప్పుడు మనం ఏమవుతామంటే పట్టించుకోం.
అయ్యో ఒక మాటే కదా అంటే అన్నారులే, మనం సహిద్దాం. ఏంటి తప్పు? ఇదివరకు నా పట్ల ఎన్నో మంచి కార్యాలు చేశారు. ఆ మంచి కార్యాలు మనం గుర్తుకు తెచ్చుకుంటే ఏమవుద్ది? మంచి కార్యాలు మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మన పట్ల చేసినటువంటి ఆ చెడు ఏమైపోద్ది అంటే సహించినట్టు అయిపోద్ది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మంచి మర్చిపోతున్నాం, చేసిన కీడు మాత్రం మనం పట్టుకుంటాం. చాలామంది సహోదరులలో మరి ముఖ్యంగా వాక్యం చెప్పే వాళ్ళలో కూడా ఈ ఓపిక అనేది సహించిపోతూ ఉంది. ఇంకా వాళ్ళతో నేనేం చేయను, సచ్చినా మాట్లాడను. నేను వాళ్ళతో ఏం చేస్తున్నాను? నేను కూడా ఆ మధ్యకాలంలో ఒక బ్రదర్తో మాట్లాడితే, ఇక బ్రదర్ ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, అంటే అన్నేమండి మన పట్ల మంచి కూడా చేశారు కదా అంటే ఇక నేను వాళ్ళతో కట్ చేసుకుంటున్నాను అంటున్నాడు. వాక్యం చెప్పేవాళ్ళే. ఈ విధంగా క్రీస్తు ప్రభువారు ఒకవేళ కట్ చేసుకుని ఉంటే మనుషుల పరిస్థితి ఏమైండేదండి? ప్రపంచమంతా కూడా నరకానికి వెళ్ళిపోయేది కదా. ప్రపంచమంతా కూడా రక్షణ అనేది కల్పించబడేదా? అసలు మనుషులు ఏమి మంచి చేశారని ఆయన ప్రాణం పెట్టాడు. మనుషుల్లో ఏమి మంచి కనపడిందని ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. మనకి మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు అంతము వరకు సహించే గుణము కలిగి ఉండాలి. మనం ఇక్కడ చూసినప్పుడు దశలోనికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 10వ వచనం. దశలోనికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఏమంటున్నాడంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు, ఒకసారి నేను చదువుతున్నాను, మీరు చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండుటను, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి కలుగుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. బాగా గమనించాలి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెస్సలోనిక స్థానిక సంఘంలో తెలియపరుస్తున్నాడు. అంటే సత్యాన్ని నమ్మక దుర్నీతి పుట్టించే సత్యాన్ని ఎప్పుడు నమ్మకుండా ఉంటారు కదా. దేవుని వాక్యానికి ఎప్పుడు ఇలివైనటువంటి వారికి ఏం చేస్తాడంటే దేవుడే దురాత్మను వాళ్ళ హృదయాల్లోకి పంపిస్తాడంటండి. దేవుడు దురాత్మను పంపిస్తాడంటాం. అవును, ఎప్పుడంటే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించు ఉండును. అయితే ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారి యందు, సత్యాన్ని అసలు నమ్మకుండా ప్రార్థన అంటే ఏముందలే, వాక్యం అంటే ఏముందలే, అసలు దేవుడు అంటే ఏముందలే అని అలా ఎప్పుడు అవమానంగా ఉన్నటువంటి వాళ్ళ హృదయాలలోకి దుర్నీతిని ఎవరు పంపిస్తాడట? దేవుడే. ఉన్న దుర్నీతిని తీసేయడానికి ఆయన వస్తే ఆ యొక్క సత్యాన్ని అటగిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దుర్నీతిని వాళ్ళ హృదయాలలోకి పంపిస్తాడు. ఎప్పుడంటే మనం సహించలేనటువంటి గుణము కలిగి ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని మనం గ్రహించలేనప్పుడు, సత్యాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా ఎప్పుడు దుర్నీతి వైపే వెళ్ళిపోతూ పాపం వైపే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ హృదయాలలోకి దేవుడు ఎవరిని పంపిస్తాడంట? దుర్నీతిని దేవుడే వాళ్ళ హృదయాలలోకి పంపిస్తాడని తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీ రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము, మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం. కొరింథీ రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ మోసేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిదిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానమును చేసిరి.
ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఏంటట? క్రీస్తు. ఎవరైతే మనం ప్రారంభంలో చూస్తాం, ఇజ్రాయేల్ ప్రజలందరిని కూడా గద్దరెక్కల మీద ఏం చేశాడంటే దేవుడు మోసుకుని వాళ్ళని తీసుకుని వచ్చింది కదా. కానీ ఆ గద్దరెక్కల మీద తీసుకుని వచ్చి చేర్చినటువంటి ఆ బండ ఎవరని తెలియపరుస్తుంది ఇక్కడ? క్రీస్తు. ఆ వెంబడించిందంతా కూడా ఎవరిని? వాళ్ళు క్రీస్తు. ఈరోజు మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ మనమందరం ముందుకెళ్ళాలంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మనం క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలండి. ఏం చేయాలి? క్రీస్తుని మనం వెంబడించాలి. ఏంటి ఆయన వెంబడించినటువంటి విషయాలు చూసినప్పుడు, వెంబడిస్తే ఏంటి ప్రయోజనం? అంతే కదా. వెంబడిస్తే ఏంటి ప్రయోజనం అంటే, మనల్ని పరలోకానికి, మన స్వాస్థ్యం అనేది పరలోకంలో మనకి దాచబడి ఉంది. అది ఎప్పుడు? మనుషులు పుట్టక ముందే దేవుడు మనకి పరలోకం ఇవ్వాలని, ఈ భూమి మీద ఉన్నా మనల్ని ఆశీర్వదింపబడాలి, భూమిని దాటినా కూడా ఆశీర్వదింపబడాలని జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మన కోసం ఏం చేశాడు? నిర్ణయించి పెట్టాడు. అయితే రెండో దాన్ని మనం చూస్తాం, త్రొట్టిల్లకుండా మనం ఉండాలి. ఎలా ఉండాలట? అటు ఇటు ఉండకూడదు, త్రొట్టిల్లకుండా ఉండాలి. అయితే మూడో విషయాన్ని మనం చూసినప్పుడు, అంతం వరకు మనం దేవునికి నమ్మకంగా ఉండాలి.